హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ భవ్య అద్దంకి. సో పొద్దున్నే చూసారు కదండి, స్టిల్ ఇంకా ఎడిటింగ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు అన్నయ్య. రాత్రి నేను కొంచెం చేశాను, బట్ కానీ ఎందుకంటే వీడియోకి థంబ్నెయిల్ క్రియేట్ కర్ రహా హూ. నా ఎడిటింగ్ నాకు చాలా తక్కువే వచ్చు. సో నేను చేయగలిగినందుకు చేసి మిగతా అవుట్పుట్ అంతా తనే చేస్తాడు. అంటే ఫైనల్ రివ్యూ చెక్ చేస్తానండి నేను, తను కరెక్ట్ గా చేసిందా లేదా ఏంటి అని చెప్పేసి చెక్ చేసి దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడంలో ఇద్దరు, అంటే తను చేసిందని కాదు నేను చేసిందని కాదు, ఆల్మోస్ట్ 95 to 98% డ్రైవింగ్ మొత్తం కూడా తనే చూసుకుంటూ ఉంటుంది. అసలు నాకు డ్రైవింగ్ అనేది ఇవ్వదు, ఎందుకంటే ఆల్ ఇండియా ట్రిప్ మొత్తం అంతా కూడా నేనే డ్రైవ్ చేయాలి అన్న తన పట్టుదలకి నేనైతే ఫిదా అయిపోతున్నాను. తను నేర్చుకున్నదే నిన్న లేక మొన్న నేర్చుకుంది. ఇదేం పిచ్చో నాకు అర్థం కాదు. డ్రైవింగ్ అంటే తనకు మాత్రం చాలా ఇంట్రెస్ట్. అసలు డ్రైవింగ్ సీట్ వదలదండి నాకు మాత్రం 98%. ఓకే, అది ఎప్పుడంటే ఏదో తను ఫేస్ వాష్ చేసుకునేప్పుడు, మేకప్ చేసుకునేప్పుడు అప్పుడు మాత్రమే నేను చేసుకోగలుగుతాను. డ్రైవింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నాకు అసలు ఆ ఛాన్సే ఇవ్వట్లేదు తను. బికాస్ ఎందుకంటే చాలా మంది అడుగుతారు కదా, మీరు ఆల్ ఇండియా ట్రిప్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అని. నాకైతే మెయిన్ నా కాన్సెప్ట్ వచ్చేసి అన్న, ఇప్పటికి చాలా మంది లేడీస్ అయితే బైక్స్ మీద వెళ్ళారు కదా. రైట్ నౌ ఐ కాంట్ గో ఆన్ బైక్. నేనైతే బైక్ మీద వెళ్ళలేను. సో అందుకని బైక్ మీద ఎందుకు, కార్లో ఎందుకు ఒక అమ్మాయి వెళ్ళకూడదు లదక్ దాకా అనేసి నా ఒపీనియన్. సో అందుకని నేనైతే ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక లేడీ నాన్ స్టాప్ ఇన్ ద సెన్స్ కంటిన్యూ కొట్టుకొని వెళ్ళిపోవడం కాదు, నాన్ స్టాప్ ఎక్కడ కూడా ఒక 10 days తర్వాత వెళ్దాం, 20 days తర్వాత వెళ్దాం, అలా కాకుండా హైదరాబాద్ టు కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్ళడం. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఆల్ ఇండియా ట్రిప్ వెళ్ళడం. సో నేను అది అచీవ్ చేయాలనుకుంటున్నాను, దాన్ని బద్దలు కొట్టాలనుకుంటున్నాను. నాట్ ఓన్లీ అమ్మాయి, కొంచెం బండగా ఉన్న అమ్మాయి అనమాట. ఎందుకంటే చాలా మంది వెయిట్ తగ్గండి, కొంచెం సన్నగా ఉండి బాగుంటారు అంటున్నారు. ఏ మాత్రం తగ్గినండి, నేను ఇంకా లావన్నా అవుతానేమో, ఇలానే అచీవ్ అవుతా. లావు కావాలంటే అవ్వగలుగుతానా? ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక లోపం ఉంటుంది, ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఆ ప్లస్ పాయింట్ ని చూడండి, లోపాన్ని ఎప్పుడు కూడా ఎత్తి చూపకుండా ఆ లోపాన్ని మర్చిపోయే విధంగా చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి అనడం వల్ల, ఒకటి అక్కడ మన సిస్టరే ఉంటే లేకపోతే మన అమ్మే ఉంటే అలా మాట్లాడడం కదా మనం. ప్లీజ్ డోంట్ యూజ్ దోస్ వర్డ్స్. వాళ్ళు పాజిటివ్ గానే ఇస్తున్నారు. అది సంబడి గివింగ్ నెగటివ్ కామెంట్స్ అంత తొందరగా తగ్గే విషయం కాదండి. వెయిట్ అనేది మీ అందరికి తెలిసిందే కూడా. సో మిగతా కబుర్లు అయితే మనం డాష్ క్యామ్ బీవ్ లో అలా వెళ్తూ మాట్లాడుకుందాము. సో రైట్ నౌ వర్కలా బీచ్ కి అయితే వచ్చేసామండి. ఈ ప్లేస్ లో వర్కలా బీచ్ అనేది మెయిన్ బీచ్ అంట. అండ్ ఇక్కడ దీని స్పెషాలిటీ అనొచ్చు ఏమో, నాకైతే తెలీదు. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ జవాన్స్ ఉంటారు కదండి, మన కోసం ఎంతో కష్టపడి అక్కడ బోర్డర్లో మనల్ని రక్షిస్తూ కాపాడుతూ, వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళైతే మనల్ని ఎంతో సెక్యూర్గా చూస్తూ ఉంటారు అక్కడ బోర్డర్లో ఉండి. అన్ఫార్చునేట్లీ అలా మనల్ని రక్షిస్తూ చాలామంది జవాన్లు అయితే వేరే మరణం కూడా పొందుతూ ఉంటారని మనం చూస్తూనే ఉంటాము. సో ఈ ఏరియాలో వచ్చేసి అలాంటి జవాన్లు అందరికీ కూడా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడే క్రిమేషన్ అనేది చేస్తారంట. ఆల్రెడీ ఇక్కడ అయితే చాలా క్రిమేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేనైతే మీకు బ్యాక్ వ్యూ నుంచి చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే మొత్తం వర్కలా బీచ్ వ్యూ అండి. ఈ వ్యూ చూడడానికి ఒక పెద్ద హిల్ అయితే ఉంది, దాని పేరే వర్కలా క్లిఫ్. చాలా మంచి వ్యూ మాత్రం మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. కూల్ అండ్ సింపుల్ అండి ఈ ప్లేస్ అయితే, ఒక మంచి సీనిక్ ప్లేస్ అని అయితే చెప్పచ్చు. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకు ఆల్మోస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కంప్లీట్గా కనిపిస్తుంది. నేనైతే మీకు అది చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే, డాష్ క్యామ్ వ్యూలో మాట్లాడేసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ డెస్టినేషన్ అది. నాకైతే పిచ్చ ఇష్టం, మామూలు ఇష్టం కాదు. ఆ డెస్టినేషన్ ఏంటి, అంత పిచ్చి ఇష్టం ఎందుకు అనేది అయితే మనం డాష్ క్యామ్ వ్యూలో మాట్లాడేసుకుందాం, మిగతా కబుర్లన్నీ కూడా. సో వర్కాల నుంచి అలపి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో పిచ్చి ఆకలితో అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ 8-10 kilometers నుంచి చూసినాం ఎక్కడైనా హోటల్ కనిపిస్తుందా అని. ఒక్క హోటల్ కూడా మాకు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక్కడైతే ఫైనల్లీ ఒక హోటల్ అయితే కనిపించింది.
సో ఈ ప్లేస్ నేమ్ ఏంటి కూడా నాకు తెలీదు, అతన్ని అయితే అడుగుదాము. వాట్ ఈస్ దిస్ ప్లేస్ నేమ్? నడియరా, వర్కలా నడియరా. సో ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి వర్కలా నడియరా అంటండి. ఇక్కడ వీళ్ళు తినే టిఫిన్ ఏంటో తెలుసా? మన సైడ్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరెట్లు ఇలా తింటాం. ఇక్కడ అలా కాదు. బీఫ్ కర్రీ, చికెన్ కర్రీ, పరాటా, చపాతీ, బిర్యానీ. మార్నింగ్ టైం వచ్చేసి నేనైతే తినేటప్పటికి 9:30 అయింది. వాట్ నాట్, అసలు మన పరోటా అంటే ఈవినింగ్ తినే ఫుడ్ ఐటము. ఇక్కడ అస్సలు అలా కాదు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్పం కూడా టేస్ట్ చేసాము. యూ కెన్ సీ దేర్. అసలు వై పీపుల్ ఆర్ ఈటింగ్ పరోటా మార్నింగ్ టైం హియర్? ఫ్రమ్ 7 onwards పరోటా యూల్ ప్రిపేర్. అబ్బో, మార్నింగ్ 8 నుంచి అలా అయితే పరోటాలు చేసేస్తారు అంటండి. ఇట్ ఈస్ లైక్ రెగ్యులర్ టిఫిన్ హియర్. పరోటా ఈజ్ రెగ్యులర్ టిఫిన్. అప్పం, ఇడ్లీ ఆల్సో దేరా? ఇడ్లీ, దోశ, ఓకే. చాలా పెద్ద మెనూ అయితే ఉంది. బిర్యానీ కూడా పొద్దున్నే తయారు చేస్తారు వీళ్ళు. అసలు మనం చూద్దాం. అండ్ బీఫ్ అయితే ఎక్కువగా తింటున్నారండి ఈ ప్లేసెస్లో, మామూలుగా తినట్లేదు. చూడొచ్చు, పరోటాలు అయితే తెగేసేస్తున్నారు ఈయన. ఇదైతే ఎగ్ మసాలా కర్రీ అంట. అండ్ బీఫ్, చికెన్ ఇవన్నీ అయితే లోపల ఉన్నాయంట. చూద్దాం మనం. వాట్ ఈస్ దిస్ వన్? ఏ పత్రి? అరిపత్రి. అరిపత్రి మీన్స్ అది వచ్చేసి చపాతీ. ఆల్రెడీ అయితే ప్రిపేర్ చేశారు దీన్ని. నూడిల్సా? సేమియా. మన సేమియా పులిహార అంటాం కదా, అలా ఉంది ఇది. సేమియా. ఓకే ఓకే. ఇన్ అవర్ స్టేట్ వి కాల్ ఇట్ సేమియా. దిస్ ఈజ్ అప్పం. అప్పం, ఓకే. మొత్తం కర్రీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. దట్ ఈస్ ద బీఫ్ కర్రీ. నేనైతే టేస్ట్ చేయలేదు, అసలు ఎప్పుడు తినలేదు కదా. చనా సబ్జీ. చనా, ఓకే ఓకే. టేస్ట్ అయితే చాలా బాగుందండి, సీరియస్లీ సూపర్ టేస్ట్. చికెన్ ఓకే, నో నీడ్. నేనైతే చికెన్ తిన్నాను, చాలా బాగుంది. తిన్నాను కదా. బిల్ ఎంత అయిందో తెలుసా మీకు? ఓన్లీ 180 రూపీస్ అయిందండి బిల్. 2 ప్లేట్ పరాటా, 1 ప్లేట్ అప్పం, 1 ప్లేట్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది. మేబీ అదే గ్రేవీ అన్ని కర్రీస్లో కూడా వేస్తారు అనుకుంటా. ఈజ్ బ్రింగింగ్. సో ఇంతటితో నేనైతే ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నానండి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవ్య అద్దంకి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియో కోసం. అట్ ద సేమ్ టైం గంట సింబల్ కూడా కొట్టడం మర్చిపోద్దు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి భవ్య అద్దంకి అండి. ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. దిస్ ఈజ్ భవ్య సైనింగ్ ఆఫ్.